హలో ఎవ్రీవన్. ఒక చిన్న టెస్ట్ మనీ మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇది గత నెలలో జరిగిందనమాట. ఎందుకో తెలీదు గానీ, పోయిన నెలలో విపరీతంగా ఖర్చులొచ్చాయి. ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఆల్మోస్ట్ 15వ తారీఖు వచ్చేపాటికి అకౌంట్ అంతా నిల్ అయిపోయింది నాకు. అంటే చాలా తక్కువ మనీ ఉన్నాయి. చాలా కొద్ది రోజులు మాత్రమే సర్వైవ్ కాగలుగుతాననమాట. ఏం చేయాలో అర్థం కాలేదు. మనసంటుంది లోపల, ఏం కాదులే ఎవరి దగ్గరైనా తీసుకొని ఈ నెల నెట్టొచ్చు అని లోపల మనసు చెప్తుందనమాట. కానీ నాకు అది ఇష్టం లేదు. క్యాజువల్‌గా దేవునితో ఇలా అన్నాను అంతే. పెద్ద చాపేయలేదు, మోకరించట్లేదు, ఏం లేదు. నార్మల్‌గా క్యాజువల్ టాక్ దేవునితో ఇలా అన్నాను. ప్రభువా, నా దగ్గర చాలా తక్కువ డబ్బులున్నాయి. అది నీకు తెలుసు. ప్రభువా, నా దగ్గర డబ్బులు లేవని డైరెక్ట్‌గా గానీ, ఇండైరెక్ట్‌గా గానీ ఎవరితో చెప్పను. నాకు డబ్బులు ఇవ్వండి అని ఎవరిని అడగను. కానీ నాకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా నువ్వు చూసుకో చాలు. నేను ఒకవేళ ఎళ్లి ఎవరినన్నా అడిగాననుకో, వీళ్ళ నాన్న చాలా ధనవంతుడు, వీళ్ళ నాన్న చాలా ధనవంతుడు అయ్యుండి గూడా మన దగ్గరికొచ్చి డబ్బులు అడుగుతున్నాడని లోపల లోపల నవ్వుకుంటారు వాళ్ళు. అలా నవ్వుకుంటే అది నీకు అవమానం. నేను ఆ పని చేయలేను. కాబట్టి నేనెవరిని అడగను. నాకు అంటే విపరీతమైన ఖర్చులు గానీ ఏమి రాకుండా నువ్వు నన్ను ప్రొటెక్ట్ చెయ్యి ప్రభు. నాకు సహాయం, నాకెలాంటి ఇబ్బందులు రాకుండా నువ్వు చూసుకో. నా అవసరతలు మొత్తం తీర్చు అని అడిగాను దేవుడిని అంతే. ఇలానే మాట్లాడాను దేవునితో. అయిపోయిన తర్వాత వితిన్ 1 ఆర్ 2 డేస్‌లో నాకొక తమ్ముడు ఫోన్ చేశాడనమాట. పనిలో ఉండి ఫోన్ ఎత్తలేకపోయాను. తర్వాత చూసుకుంటే నా డబ్బులు పంపించాను చూసుకో అన్నాడనమాట. మెసేజ్ ఉంది దాంట్లో. ఎప్పుడో నా దగ్గర ఒక 2000 తీసుకున్నాడు. అయి నేను అతన్ని అడగలేదనమాట. కానీ తను పంపించాడు. అంటే దేవుడు అద్భుతంగా మన అవసరతలు తీరుస్తాడు. ఏ రూపంలో తీరుస్తాడు, ఎలా తీరుస్తాడు అనేది తెలీదు గానీ, బట్ దేవుడు అద్భుతంగా తీరుస్తాడు. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే, ఏదైనా అవసరం రాంగాల్నే మనం ఇతరుల మనుషుల వైపు, మన క్రెడిట్ కార్డ్స్ వైపు మనం చూస్తా ఉంటాం. కానీ మనం దేవుని వైపు చూసినప్పుడు ఖచ్చితంగా మనం సహాయం పొందగలుగుతాం. కీర్తన 34లో ఒక బ్యూటిఫుల్ వర్స్ ఉంటదనమాట. అంటే సింహపిల్లలు లేమిగలవై ఉంటేమే గానీ, యెహోవాని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదంటాడు కీర్తనకారుడు. అసలు ఎంత బ్యూటిఫుల్ వర్సో అది. కాబట్టి మనం దేవుని మీద యథార్థంగా ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టడబ్బా, మనకు సహాయం చేస్తాడు. ఫిలిప్పీ 4 అంతా కూడా ఆయన యొక్క కృప మహదైశ్వర్యాల గురించి వివరిస్తూ ఉన్నది. సో దేవుడు తన బిడ్డల యొక్క అవసరతలు తీర్చే దేవుడనమాట. కాకపోతే లోపమంతా మనలోనే ఉంటది. మనం దేవుని మీద ఆధారపడక దేవుని దగ్గర నుంచి పొందుకోలేం గానీ, మనం యథార్థంగా దేవుని వైపు ఆధారపడ్డప్పుడు, మన పరిస్థితులు దేవుని వైపు చూసినప్పుడు ఆయన మనకి సహాయం చేస్తాడు.